దేవునికి స్తోత్రం. అలాగే పాస్టర్ గారికి పాస్టర్ నా వందనాలు. కూడొచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు. మీలో చాలామంది సగవరు నేను తెలియదు. నా పేరు రాహుల్ అండి. మాది అగనంపూడి. అదే ముందుగా నా సాక్ష్యం ఏంటంటే మా నాన్నగారిది నాది కూడా కలిపి చెప్పాలి. మా నాన్నగారికి గత సంవత్సరం అంతా అసలు బాగాలేదండి. ఆగస్ట్ టైంలో కోసం ఫీవర్ వచ్చింది. బాగా ఫీవర్ వచ్చిందని చెప్పి మేము పెద్ద పట్టించుకోలేదు. ఫీవర్ అయితే తగ్గిపోద్దని ట్యాబ్లెట్లు వేసిన తర్వాత తగ్గింది. కానీ మరుసటి రోజుకి బాగా వీక్ అయిపోయి పడిపోతున్నారు. నుంచోలేకపోతున్నాడు, పడిపోతున్నారు మాట మొత్తం. మా అక్క భయపడిపోయి హాస్పిటల్ తీసుకెళ్ళింది. ఇంకా అప్పుడు డ్యూటీలో ఉన్నాను. మేము హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ జాయిన్ చేసామంటే ఇక్కడ పవన్ సి హాస్పిటల్లో వాళ్ళు మేము ఎప్పుడైతే ఫీవర్ కానీ తీసుకెళ్ళామో ఆ ఫీవర్ ఎక్క తగ్గిపోతున్నప్పటికీ మా డాడీకి బాటిల్స్ ఎక్కించేటప్పటికి తర్వాత రోజుకి ఏమన్నారంటే మీ డాడీకి స్టోన్ ఉందండి, స్టోన్ తీయాలన్నారు. ఇదేంటి ఫీవర్ అని చెప్పి తీసుకెళ్ళాము, 4 days అయింది, ఇప్పుడు మళ్ళీ స్టోన్ అంటున్నారు ఏంటని చెప్పి భయపడ్డాను. కాకపోతే ఆయన మళ్ళీ వచ్చి అడిగే డాక్టరు మా డాడీని, మీకు ఇక్కడ పెయిన్ వస్తుందంటే మా డాడీ చెప్పారు, లేదండి నాకు స్టమక్ పెయిన్ ఉండదు, ఎప్పుడో 20 years బ్యాక్ వచ్చిందని. ఎందుకంటే మా డాడీ కూడా మారడం దాన్ని బట్టి మా దాని ఫస్ట్ హైందవులండి, అన్యులు. ఇప్పుడైతే ఇంకా అన్నీ కోల్పోయిన తర్వాత పక్కన ఉన్న ఒక ఆవిడ వచ్చి చెప్పిందంటే మా నాన్నగారికి, నువ్వు ప్రభుని నమ్ముకో జేమ్స్, నీ బ్రతుకు మారుతుంది. కోటి మాట ఫస్ట్ మా నాన్న పేరు, ప్రభుని నమ్ముకో కోటి, నీ బ్రతుకు మారుతుంది అంటే మా నాన్నగారు లేదు మాకు చాలామంది ఉన్నారని చెప్పి అని ఎక్కిరించేవారంట. ఇంకా లాస్ట్కి ఇంకా డాక్టర్ చెప్పారు, మీ అబ్బాయి, మా నాన్నమ్మకి చెప్పారు, మీ అబ్బాయిని తీసుకెళ్ళిపోండి ఇంకా అయిపోయిందంటే. మా నాన్నగారు చనిపోతే మా ఇందరు చచ్చిపోతాం కానీ హాస్పిటల్లో చనిపోనని చెప్పి మా నాన్న కలకట్ట నుంచి ఇక్కడికి వచ్చారండి. కలకట్ట మాది, మా నాన్నగారు వాళ్ళది. ఇక్కడికి వచ్చాక ఎప్పుడైతే వాళ్ళు చెప్పారో మా నాన్న ఒక్కసారి ప్రార్థన చేసుకుంటే ఏమవుద్ది, ఇంక ఎలాగో చనిపోతున్నాను కదా, రేపు ఎల్లుండి చచ్చిపోతాను, దానికి ఏముందని చెప్పి మా నాన్నగారు ప్రేయర్ చేసుకున్నారు. ఏమని చేసుకున్నదో తెలియదు మా నాన్నగారికి. అప్పుడు మళ్ళీ అడిగితే నేను పాపిని ప్రభువా నన్ను క్షమించంటే మా నాన్నకి మళ్ళీ కోపం వచ్చిందంట. నేను పాపిని అంటే నేనే పాపం చేశానని. మా నాన్నగారు ఇంకా చనిపోయే ముందు ఇంకా ఏదో ప్రాణం మీద ఆశపడి మా నాన్న ప్రార్థన చేసుకున్నారు. ప్రభువా నేను పాపిని నన్ను క్షమించినప్పుడు మా నాన్నగారికి పెయిన్ అయితే తగ్గింది, కానీ ఇంకా చావు మీద భయమే, చనిపోతామేమో అని. మా నాన్నగారికి మళ్ళీ ఇంకో ఆలోచన వచ్చిందంట, నేను ముందు పూజలు చేశాను కదా వాళ్ళు తగ్గించారేమో అని. ఆ నైట్కి ఇంకా మళ్ళీ ఎక్కువ పెయిన్ వచ్చింది. మా నాన్న ఇంకా అర్థం చేసుకొని, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నేను నీ పట్ల తప్పు చేసిన అనగానే ఒక వ్యక్తి మా నాన్న పైనుంచి ఇలా చేయడం చూశారు మా నాన్నగారు. లేస్తప్పటికి అక్కడ ఎవరు లేరు. మా నాన్న అప్పటి నుంచి వరకు దేవుడి పట్ల బలంగా వాడబడుతున్నారండి. మాకు ఒక చిన్న సంఘం కూడా ఉంది, మా నాన్నగారు సేవకుడు. అదే నా విషయంలోకి వస్తేప్పటికి నా సాక్ష్యం ఏంటంటే అదే విధంగా మర్చిపోయాను. మా నాన్నగారు అక్కడ స్టోన్ ఉందని చెప్పాను కదా, ఆ స్టోన్ అది ఏం కాదు అది అని చెప్పి ఇంకా మేము తీసుకుని వస్తాం. ఇప్పటికీ మా ఆడికి ఎటువంటి పెయిన్ లేదు. అది నా సాక్ష్యం వస్తేప్పుడు కూడా నేను చిన్న వయసు నుంచి దేవుని అంతకన్నా బహుగా ప్రేమించాడండి. నేను పుట్టగానే డాక్టర్ చెప్పాడు మీ అబ్బాయి చనిపోతాడు ఇంకని. బాక్స్లో ఒక 7 days వరకు ఉంచారంట. కానీ మా నాన్నగారు ఒకటే ప్రార్థన చేసుకున్నారు, దేవా నా కుమారుని బ్రతికించు, నీ సేవకిస్తానని. దేవుడు దాన్ని బట్టి నన్ను బ్రతికించాడు. కానీ కొన్ని యవ్వనెచ్చులు బట్టి, కొన్ని అవంతలంపులు బట్టి నేను దారి తొలగి ఉన్నప్పుడు దేవుడు నన్ను మళ్ళా దారిలోకి తీసుకొచ్చాడు. నా చదువు విషయంలో 10th class అయితే నేను పాస్ అయ్యాను, కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా దేవుడే నాకు సహాయం చేశాడండి. ప్రతి దగ్గర కూడా ఏదో ఒక ఆటంకం వచ్చి ఉంది. డిప్లొమాలో కూడా నేను 1 సంవత్సరం వెనకబడిపోయాను, ఫెయిల్ అయిపోయాను. దేవా ఆ తర్వాత ఫెయిల్ అయిపోయినప్పుడు ఇంట్లో పరిస్థితి చూసి నేను వేరే జాబ్కి వెళ్ళినప్పుడు అక్కడ నన్ను నుంచోబెట్టి నైట్ అంతా నుంచోబెట్టి పని చేయించారు. అది చాలా బాధపడ్డాను. దేవా నాకు ఏంటి పని అని చెప్పి మళ్ళీ ప్రేయర్ చేసుకుంటే డిప్లొమా పాస్ అయ్యానండి. డిప్లొమా పాస్ అయ్యాక మళ్ళీ వేరే కంపెనీకి వెళ్తే అక్కడ చిన్న క్లాత్, చిన్న మాఫీ ఇచ్చి మొత్తం తుడిసేమని చెప్పారు. ఇదేం దేవా డిప్లొమా చేసి ఇది చెప్తున్నారని చెప్పి మళ్ళీ బాధపడి మళ్ళీ ప్రేయర్ చేస్తే నాకు మంచి MNC కంపెనీలో దేవుడు ఉద్యోగం ఇచ్చారండి. ఫైజర్లో చేస్తున్నాను. మరి అదేవిధంగా నేను బీటెక్ జాయిన్ అవుతుందని చెప్పి మళ్ళీ బీటెక్ కూడా జాయిన్ అయ్యాను. దేవుని కృపను బట్టి బీటెక్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పాస్ అయ్యాను, కానీ ఇంకా థర్డ్ ఇయర్ నుంచి అన్ని సబ్జెక్టులు ఉండిపోయినాయి. మళ్ళీ లంచ్ డేస్ టైంలో ప్రేయర్ చేసుకున్న, దేవా నేను జాబ్ చేసుకుని చదవలేకపోతుంది దేవా, నువ్వు ఇచ్చే జ్ఞానము దయచే దేవా, ఒక పాస్ మార్క్ అయినా దయచే దేవా అనగానే 18 సబ్జెక్టులో 16 సబ్జెక్టులు ఒకేసారి దేవుడు అవగొట్టాడు. ఇంకా 2 ఉన్నాయి. మొన్న రీవాల్యుయేషన్ ఒకటి పెట్టిన, అది కూడా అయిపోతే నా బీటెక్ కూడా అవుతుందండి. మీ ప్రతి అనుదినం ప్రార్థనలను జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా నేను బాప్టిజం తీసుకునే ముందు అన్న దగ్గరికి వచ్చాను. అన్న చెప్పాడు, తమ్ముడు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు బాప్టిజం తీసుకోవడం కాదు, నువ్వు ఫస్ట్ తీసుకో, దేవుడే నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు సహాయం చేయడానికి నేను అన్న చెప్పిన దాన్ని బట్టి తీసుకున్నాండి. దేవుడు ఇప్పటివరకు కూడా నేను ఏ విషయంలో అయితే బలహీనంగా ఉన్న ఆ విషయంలో దేవుడు నాకు బలాన్ని ఇచ్చి దాని నుంచి దూరంగా తీసివేశాడు. ఈ యొక్క గొప్ప సాక్ష్యం దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.